13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చివరికి నా తల్లిదండ్రులు నన్ను ట్రిక్ ఆర్ ట్రీట్కు వెళ్ళనిచ్చారు. నిజమైన స్వేచ్ఛ యొక్క మొదటి రుచి అందుకోవడం వల్ల నేను ఉత్సాహంగా ఉన్నాను. కానీ అది దాదాపు నా ప్రాణం తీసేసింది. ఆ రాత్రి నా స్నేహితులు మరియు నేను జనంతో కిటకిటలాడే అలంకరించిన ఇళ్లను వదిలేసి చీకటిగా వదిలివేయబడినట్టుగా కనిపించే ఒక ఇంటికి తలుపు తట్టాము. మా వయస్సు బాలుడు తలుపు తెరిచాడు. పాండురంగి ముఖం, ఖాళీ కళ్ళతో. ఒక్కసారిగా అతను తలుపును బిగిగా మూసేశాడు. తర్వాత తిరిగి బయటికి వచ్చి గర్జిస్తూ మేము మళ్లీ తట్టిపోతే చంపేశానని బెదిరించాడు. నా స్నేహితుడు ధైర్యంగా డోర్బెల్ను సేపటిపాటు నొక్కిపట్టాడు. వెంటనే తలుపు దూసుకుని తెరుచుకుంది. అతను మమ్మల్ని వీధుల మార్గం ద్వారా తరిమాడు. మేము ఒక మహిళను సహాయం కోసం వేడుకున్నాము. కానీ ఆమె కేకేసి తన తలుపు వేసేసింది. అంతులేని భయంతో మేము ఒక తెరిచి ఉన్న గ్యారేజీలోకి దూకి తలుపు మూసేశాము. అతను బయట నుండి దానిని ఉరిమాడు. గృహ యజమాని పోలీసులకు కాల్ చేశారు. సైరన్లు వినిపించాయి. కొద్దిసేపటికే ఆ బాలుడు నేల మీద కట్టేశారు. తర్వాత మేము తెలిసింది ఏమిటంటే అతని తల్లిదండ్రులు అతన్ని వదిలిపెట్టి వారాల తరబడి ఒంటరిగా వదిలారట. కానీ ఆ రాత్రి నా జీవితాన్ని శాశ్వతంగా మార్చింది. నా స్వేచ్ఛ యొక్క మొదటి రుచి చివరి హాలోవీన్గా మారిపోయింది.